तवैश्वर्यं यत्तत् जगदुदयरक्षाप्रलयकृत् त्रयी वस्तुव्यस्तं त्रिषु गुणभिन्नासु तनुषु अभव्यानामस्मिन् वरदरमणीयामरमणीं विहन्तुं व्याक्रोशीं विदधत इहैके जडधियः तवैश्वर्यं यत्तत् जगदुदयरक्षाप्रलयकृत् त्रयी वस्तुव्यस्तं त्रिषु गुणभिन्नासु तनुषु अभव्यानामस्मिन् वरदरमणीयामरमणीं विहन्तुं व्याक्रोशीं विदधत इहैके जडधियः। వరదా, వరాలను ప్రసాదించే ప్రభు, తవ ఐశ్వర్యం యత్, నీ ఐశ్వర్యం ఏదైతే ఉన్నదో, యత్ ఏదైతే, జగత్ ఉదయ రక్షా ప్రళయకృత్తు ప్రపంచము యొక్క సృష్టి స్థితి లయములను చేస్తూ ఉంటుందో, యత్ ఏదైతే, త్రయీ వస్తు మూడు వేదముల సారమో, యత్ ఏదైతే, త్రిషు గుణ భిన్నాసు అంటే మూడు గుణములలోనూ, అలాగే తనుషు మూడు శరీరాలలోను, స్థూల సూక్ష్మ కారణ శరీరాలలో వ్యస్తం విభజింపబడినట్లుగా వ్యక్తమవుతుందో, అస్మిన్ రమణీయాం రమణీయమైన దీనిలో, ఇహ ఏకే జడధియ ఈ ప్రపంచంలోని కొందరు మందబుద్ధులు, అభవ్యానాం దురదృష్టవంతులకు, అరమణీం విహంతుం అసుఖమును అంటే భగవంతుని పట్ల వారికి ఉన్న విశ్వాసమును కోల్పోయేలాగా చేయడం అన్నమాట. అసుఖమును కలుగజేయుటకు గాను వ్యాక్రోషీం విదధతే నిందలు వేస్తారు. ఎవరి మీద? ఈశ్వరుడి యొక్క ఐశ్వర్యము మీద. కోరిన వరాలను ప్రసాదించే ఓ పరమేశ్వర, ఏ నీ ఐశ్వర్యం లోకానికి సృష్టి స్థితి లయాలని కలిగిస్తుందో, ఏది మూడు వేదాల సారమో, ఏది మూడు భిన్నమైన గుణాలలోనూ మూడు శరీరాలలోనూ విభజితమై వ్యక్తమవుతుందో, అట్టి రమణీయమైన దానిలో మందబుద్ధులు కొందరు అభాగ్యులకి నీ పట్ల ఉన్న విశ్వాసము కోల్పోయే విధంగా నీ ఐశ్వర్యముపై నిందాపూర్వక వాదాలు చేస్తారు అని పుష్పదంతుడు చెప్తున్నాడు. ఈ శివ మహిమ్న స్తోత్రం అంతా కూడా ఉపనిషత్తు సారమండి. చాలా లోతైన గంభీరమైనటువంటి జ్ఞానమును బోధించేటువంటి స్తోత్రం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రవచనాన్ని పూర్తిగా వినడానికి ప్రయత్నం చేయండి. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే, మనకి 3వ శ్లోకంలో, ఓ పరమేశ్వర, నీ యొక్క మహిమ మనస్సుకి వాక్కుకి అందనిది అని చెప్పారు. అందుకే మీరు ప్రతి శ్లోకం పూర్తిగా వినడానికి ప్రయత్నం చేయండి, అప్పుడు మీకు చక్కగా అర్థమవుతుంది. 3వ శ్లోకంలో ఈశ్వరుని యొక్క మహిమ అంటే వాక్కుకి మనస్సుకి గోచరము కానటువంటిది, మనస్సుకి వాక్కుకి అతీతమైనటువంటిది అని చెప్పారు. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఆ మహిమ ఏదైతే ఉందో అదే
విశ్వము యొక్క సృష్టి స్థితి లయములకు కారణమవుతూ ఉంది అని చెప్తున్నారు. ఇంతకీ ఈశ్వరుని మహిమ అంటే ఏమిటండి? మళ్ళీ ఇక్కడ ఐశ్వర్యం అనే పదాన్ని కూడా వాడారు, తవైశ్వర్యం అని. ఏమి లేదు, ఈశ్వరుని యొక్క ఐశ్వర్యం అన్నా, ఈశ్వరీయ శక్తి అన్నా, ఈశ్వరుని మహిమ అన్నా ఒకటే భావం. ఈశ్వరుని యొక్క ఐశ్వర్యం అంటే ప్రకృతి. ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన యొక్క శక్తిని కానీ, ఆయన యొక్క జ్ఞానమును కానీ, ఆయన యొక్క వ్యాపకత్వమును కానీ మరుగుపరచకుండా ఆయనకి అనుగుణంగా ప్రవర్తించేటువంటి ప్రకృతి ఏదైతే ఉందో అదే ఆయన ఐశ్వర్యం. ఆ ప్రకృతినే మనం అమ్మవారి రూపంలో ఆరాధిస్తూ ఉంటాము. ఆమెయే ఈశ్వరుని యొక్క శక్తి. ఈ శక్తి ఆయన కంటే వేరుగా ఉండదు ఎప్పుడూ కూడా. మనము వేరువేరుగా ఉన్నట్టు చూస్తాము కానీ ఆయన శక్తి ఆయన కంటే వేరుగా ఎప్పుడూ ఉండదు. ఇప్పుడు దీనిని మనలోనే అర్థం చేసుకుందాము. ఇప్పుడు నేను ఒక పని చెయ్యాలి అంటే నాలో శక్తి ఉండాలి. ఒక బరువు ఎత్తి పక్కన పెట్టాలన్నా, ఒక పని చెయ్యాలన్నా నాలో శక్తి ఉండాలి. అప్పుడే నేను ఆ పనులు చేయగలుగుతా. నా శక్తి నాకంటే వేరుగా ఉండదు కదా. నాలోనే భాగమై ఉంటుంది నా శక్తి. ఆ శక్తితో నేను పనులు చేస్తూ ఉంటాను. అదేవిధంగా ఈశ్వరుని యొక్క శక్తి ఈశ్వరుని కంటే వేరుగా ఉండదు, ఆయనలోనే భాగమై ఉంటుంది. ఆ శక్తితోనే ఆయన సృష్టి స్థితి లయాలు చేస్తూ ఉంటాడు అని చెప్తున్నారు. ఇంకొకటి, భగవంతుడి యొక్క మహిమ అనేటువంటి మాట వాడారు కదా. మహిమ అంటే ఏమిటండి అంటే, మనస్సు ఎప్పుడైతే శక్తివంతం అవుతుందో ఆ శక్తివంతమైనటువంటి మనస్సుతో మనం ఏదైనా సంకల్పించామనుకోండి, దాన్నే మహిమ, అది సిద్ధించినప్పుడు దాన్నే మహిమ అంటారు. ఇప్పుడు మనకి ఎంతోమందిని చూస్తున్నాం, విభూతిని సృష్టించడం, లేకపోతే ఏవేవో సృష్టి చేస్తుంటారు కదా, అవన్నీ మహిమలు అని చెప్తూ ఉంటారు కదా. ఆ మహిమలు అంటే ఏమిటివి? శక్తివంతమైనటువంటి మనస్సుతో ఎప్పుడైతే మనం సంకల్పిస్తామో ఆ సంకల్పం సాకార రూపం ధరించి కార్యరూపం ధరించినప్పుడు దాన్ని మహిమ అంటారు. ఆ మహిమ వెనకాల ఉన్నది శక్తియే కదా. కాబట్టి ఈశ్వరుని యొక్క శక్తి, ఐశ్వర్యం, మహిమ అన్న ఒకటే భావము. కాబట్టి అది ఆ ఈశ్వరుని యొక్క శక్తి ఏదైతే ఉందో అది ఈ విశ్వం యొక్క సృష్టి స్థితి లయాలకి కారణమవుతూ ఉంది అని చెప్పారు. తర్వాత అది 3 వేదాలలో సారమయ్యుంది అని చెప్తున్నారు. మనకి ఇక్కడ మనకున్నది 4 వేదాలు కదండి. ఇక్కడ 3 వేదాలు ఎందుకు చెప్పారు తర్వాత తెలుసుకుందాము. మామూలుగా మనకి 4 వేదాలు తెలుసు: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఋగ్వేదము అంటే పాదబద్ధములైన మంత్రములను ఋక్కు అంటారు. ఇలాంటి మంత్రములే ఈ వేదములో ఉంటాయి కాబట్టి ఈ వేదానికి ఋగ్వేదము అని పేరు వచ్చింది. ఈ వేదంలో వ్యవసాయ విధానం, వ్యాపార విధానం, ఓడలు, విమానాలు, రైళ్ళు తయారు చేసేటువంటి విధానం, టెలిగ్రాము, వైర్లెస్ వంటి అనేక ఆధునిక శాస్త్రములు ఈ ఋగ్వేదమునందే చెప్పబడి ఉంటాయి. ఇవే కాకుండా హోమం చేస్తున్నప్పుడు హవిర్భాగములు అంటే మనం ఏవైతే హోమములో హవిస్సుల్ని సమర్పిస్తూ ఉంటామో అవి గ్రహించడానికి అక్కడ హోత అనేటువంటి ఒక ఋత్విక్ ఉంటాడు. ఆ ఋత్విక్కు ఈ రుక్కు మంత్రము ద్వారా ఆయా దేవతల్ని ఆహ్వానిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ వేదమునకు హోత్రం అనేటువంటి పేరు కూడా ఉందని చెప్పారు. తర్వాత యజుర్వేదంలో
కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం అని 2 విధాలుగా ఉన్నాయి. కృష్ణ యజుర్వేదాన్ని తైత్తిరి అనేటువంటి ఋషి వాళ్ళ శిష్య ప్రశిష్యులకి బోధిస్తాడు. అందువల్ల దీనికి తైత్తిరీయం అనేటువంటి పేరు వచ్చింది. ఇందులో సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము అని 3 భాగాలు ఉంటాయి. ఇది కర్మల గురించి, బ్రహ్మ విద్య, సృష్టి విద్య, గణిత విద్య, శారీరక విద్య, అలాగే ఖగోళ విద్య మొదలైనటువంటి వాటిని గురించి ఈ కృష్ణ యజుర్వేదం అనేది చెప్తుంది. తర్వాత సామవేదం. సామవేదం అంటే ఈశ్వరుని యొక్క భక్తిని గురించి ప్రబోధించేటువంటి శాస్త్రం. సామము అంటే గానము అని అర్థం. కాబట్టి గానము చేయదగిన మంత్రములన్నీ ఇందులో ఉంటాయి కాబట్టి దీనికి సామవేదము అని పేరు వచ్చింది. ఆ తర్వాత అధర్వణ వేదం. ఇక్కడ ఆ వేదాన్ని తీసుకోలేదు, ఎందుకంటే ఈ 3 వేదాలలో చెప్పబడినటువంటిదంతా కూడా ఆ వేదంలో ఉంటుంది. అదే కాక బ్రహ్మతత్వమైనటువంటి పరమాత్మకు సంబంధించిన పూర్ణ జ్ఞానం అంతా కూడా అందులో చెప్పబడి ఉంటుంది. కాబట్టి పేరుకి తీసుకుంటారు, కానీ వ్యవహారంలో మామూలుగా మనకి 3 వేదాలనే ప్రస్తావిస్తూ ఉంటారు. కాబట్టి ఈ 3 వేదాల ద్వారా వ్యక్తమవుతున్నది ఆయనే అని చెప్పారు. మనకి భగవద్గీత 15వ అధ్యాయంలో వస్తుంది, వేదాంత కృద్వేద విదేవ చాహం. అంటే వేదాలను వెలికి తీసిన వాడను నేనే, వేదాలని తెలుసుకోగలిగిన వాడను నేనే అని చెప్పాడు పరమాత్మ. కాబట్టి వేదాలు ఆయన నుంచే వచ్చాయి, వాటి యొక్క సారమంతా ఆయనకే తెలుసు, ఆయనే వేదం ద్వారా కీర్తింపబడుతూ ఉంటాడు. కాబట్టి 3 వేదాల సారం ఆయనే అని చెప్పారు. తర్వాత ఇంకేం చెప్పారు, 3 గుణాలలో ఎవరైతే వ్యక్తమవుతున్నారో, 3 గుణాలు సృష్టిలో ఉన్న ప్రతి జీవి ఈ 3 గుణాలకి లోబడే ఉంటుంది అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పి ఉన్నారు. మనకి 3 గుణాలు ఉన్నాయి. అవి సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సత్వగుణం వలన మనస్సు, ఇంద్రియాలు ప్రశాంతముగాను తేజస్సుతోనూ ఉంటాయి. భగవంతుని గురించిన శాస్త్రాలను చదవాలని లేదా వినాలని, విన్నదానిని ధ్యానించాలనేటువంటి కోరిక ఈ గుణం వల్లే కలుగుతుంది. ఈ సత్వగుణంలో మరణించినటువంటి వారు ఊర్ధ్వలోకాలకి వెళ్తారు అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పారు. తర్వాతది రజోగుణం. ఈ రజోగుణం ఉన్నప్పుడు మనిషి ఎలా ఉంటాడు అంటే కోపం, కామం, అలాగే చంచలత్వం, ఊరికి తిరుగుతూ ఉంటారు. పని లేకపోయినా సరే ప్రశాంతంగా ఉండలేరన్నమాట, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారన్నమాట. ఎందుకంటే వాళ్ళల్లో ఆ గుణం పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ లక్షణాలన్నీ ఈ రజోగుణంలో ఉంటాయి. ఈ రజోగుణంలో మరణించినటువంటి వ్యక్తి మధ్యే తిష్టంతి రాజసాహ, మధ్యలోనే ఉంటాడు. అటు పైలోకాలకి వెళ్ళడు, ఇటు కింది లోకాలకి వెళ్ళడు, మధ్యలో భూమి మీదే అదృశ్య రూపంలో తిరుగుతూ ఉంటాడన్నమాట. కాబట్టి రజోగుణం యొక్క లక్షణాలు అలా ఉంటాయి. తర్వాత ఇది తమోగుణం. తమోగుణం వల్ల ఎలా ఉంటుంది, దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే నిద్ర, ఆలస్యం, బద్ధకం, ప్రతిదాన్ని మర్చిపోయానని చెప్పడం, అలాగే ప్రతిదీ కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళడం, మొండి పట్టుదల, ఇవన్నీ కూడా తమోగుణం యొక్క లక్షణాలు. ఈ తమోగుణంలో చనిపోయిన వారు అధోగచ్చంతి తామసాహ, అంటే అల్పమైనటువంటి జీవులలో వెళ్ళి పడతారు అని చెప్పారు. కాబట్టి మనం
మనలో ఏ గుణం పనిచేస్తుందో గమనించుకొని తమో గుణము నుండి రజోగుణముకి, రజోగుణం నుండి సత్వగుణానికి ఎదిగే విధంగా ప్రయత్నం చెయ్యాలి. కాబట్టి ఏం చెప్తున్నారు, ఈ 3 గుణాల యొక్క వెనక ఆయన ఉన్నాడు. అంటే ఈ 3 గుణాలు ఆయన వల్లనే పనిచేస్తున్నాయి అని చెప్పడం. కాబట్టి 3 గుణాలలో వ్యక్తమవుతుంది ఆయనే. ఆ తర్వాత 3 శరీరాలలో ఏదైతే వ్యక్తమవుతుందో, మనకి 3 శరీరాలు ఉన్నాయి. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. స్థూల శరీరం అంటే సప్తధాతువులతో కూడి పైకి కనిపిస్తున్నటువంటి మాంసపు ముద్ద, ఇది స్థూల శరీరం. తర్వాతది ఈ స్థూల శరీరంలో ఏమున్నాయి, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు ఉన్నాయి. ఆ తర్వాతది సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం అంటే మనస్సు, సంకల్ప వికల్పాత్మకమైనది. ఈ సూక్ష్మ శరీరంలో పంచ జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ శక్తులు ఉంటాయి. స్థూల శరీరంలోనేమో ఇంద్రియ గోళాలు ఉంటాయి, ఊరికే రంధ్రాలు ఉంటాయి అంతే, నవరంధ్రాలు అంటారు కదా. కానీ సూక్ష్మ శరీరంలో ఈ ఇంద్రియ శక్తి పనిచేస్తూ ఉంటుంది కదా. కాబట్టి సూక్ష్మ శరీరంలో పంచ జ్ఞానేంద్రియ శక్తులు, పంచకర్మేంద్రియ శక్తులు ఉంటాయి. సంకల్ప వికల్పాత్మకమైనది. ఇంకొకటి, మనం పొందినటువంటి అనుభవాలు, మనిషి అనుభవించేటువంటి సర్వ అనుభవాలు ముద్రల రూపంలో, సూక్ష్మంగా వాసన రూపంలో మనస్సులో ఉంటాయి. అవే మళ్ళీ మళ్ళీ ఆయా కర్మల్ని చేసే విధంగా ప్రేరేపిస్తూ ఉంటాయి. కాబట్టి సూక్ష్మ శరీరం. తర్వాత కారణ శరీరం. కారణ శరీరం అంటే ఈ రెండింటికి కారణమైనది, అనేక జన్మలలో చేసినటువంటి కర్మల యొక్క ఫలితముల సమూహమైనది కారణ శరీరం. ఆ కారణ శరీరంలో ఉన్నటువంటి కర్మ ఫలితాలలో పక్వమైనటువంటి వాటిని తీసుకొని ఈ జన్మలో అనుభవించవలసినటువంటి సుఖదుఖాలు మొదలైనటువంటి ఈ జన్మకు సరిపడా తీసుకొని జీవుడు వస్తాడు. కాబట్టి ఇలా మనకి 3 శరీరాలు ఉన్నాయి. ఈ 3 శరీరాల్లోనూ ఆయనే ఉన్నాడన్న విషయం చెప్తున్నారు. ఎలాగూ ఇవన్నీ మీరు ఉపనిషత్తులు పూర్తిగా అధ్యయనం చేస్తే తప్ప పూర్తిగా తెలియదు. నేను క్లుప్తంగా చెప్తాను. ఇప్పుడు స్థూల శరీరం ఉంది కదా, వ్యష్టిగా స్థూల శరీరం అంటే నేను ఒక్కదాన్నే ఉన్నాను అనుకోండి. నా స్థూల శరీరంతో తాదాత్మ్యం చెంది పనిచేసేటువంటి చైతన్యాన్ని విశ్వుడు అంటారు. విశ్వుడు. అదే సమస్త జీవరాశుల యొక్క స్థూల శరీరంతో తాదాత్మ్యం చెంది, అంటే సమస్త జీవరాశుల యొక్క స్థూల శరీరంలో వ్యక్తమయ్యేటువంటి చైతన్యమును విరాట్ పురుషుడు అంటారు. అదేవిధంగా వ్యష్టి యొక్క సూక్ష్మ శరీరంతో తాదాత్మ్యం చెంది వ్యక్తమయ్యేటువంటి వాడిని తైజస్సుడు అంటారు. అంటే ఇప్పుడు చూడండి, మనం నిద్రపోతున్నాం అనుకోండి, పడుకున్నాం, స్వప్నం వస్తుంది. ఆ స్వప్నము ఎవరు సృష్టించుకుంటున్నారు అంటే తైజస్సుడు అని చెప్పారు. తేజస్సు కలిగిన వాడే తైజస్సుడు. అంటే మన మనస్సులో ఉన్నటువంటి వాసనలని ఒక ప్రపంచంగా సృష్టించుకొని ఆ ప్రపంచంలో కాసేపు విహరించి ఆ ప్రపంచంలో కూడా సుఖదుఖాల్ని పొంది మళ్ళీ ఆ ప్రపంచాన్ని తనలోనే లయం చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ సుషుప్తిలో కారణ శరీరంలోకి వెళ్ళిపోతాడు కదా. ఇది చాలా అద్భుతంగా ఉంటుందండి అర్థం చేసుకుంటే గనక. బాగా లోతుగా అర్థం చేసుకోవాలి.
కాబట్టి సూక్ష్మ శరీరంలో వ్యక్తమయ్యేది కూడా ఆయనే. తర్వాత సమిష్టి సూక్ష్మ శరీరాలలో వ్యక్తమయ్యేటువంటి చైతన్యమును హిరణ్య గర్భుడు అంటారు. అర్థమైంది కదా. వ్యష్టి యొక్క సూక్ష్మ శరీరంతో తాదాత్మ్యం చెంది వ్యక్తమయ్యేటువంటి చైతన్యాన్ని తైజసుడు అయితే అంటారు. సమిష్టి యొక్క అంటే అందరి యొక్క సూక్ష్మ శరీరాలలో వ్యక్తమయ్యేటువంటి చైతన్యాన్ని హిరణ్య గర్భుడు అంటారు. తర్వాత కారణ శరీరం. కారణ శరీరం అంటే చెప్పుకున్నాం కదా, ఈ రెండు శరీరాలకి కారణమైనది, అనేక జన్మలకి కారణమైనది కారణ శరీరం. ఈ కారణ శరీరం ఎప్పుడు పోతుంది అంటే ఆత్మజ్ఞానం పొందినప్పుడే పోతుంది. ఎప్పుడైతే కారణ శరీరం పోతుందో ఇక మిగతా రెండు శరీరాలు కూడా ఇంకా ఉండవు. అంటే ఏమని అర్థం? పుట్టుక లేదని అర్థం. ఈ కారణ శరీరంతో వ్యష్టి కారణ శరీరంతో తాదాత్మ్యం చెంది వ్యక్తమయ్యేటువంటి చైతన్యాన్ని ప్రాజ్ఞుడు అంటారు. వ్యక్తి యొక్క అంటే వ్యష్టిగా కారణ శరీరంతో, ఇప్పుడు నా ఒక్క కారణ శరీరంతో తాదాత్మ్యం చెంది వ్యక్తమయ్యేటువంటి చైతన్యాన్ని ప్రాజ్ఞుడు అంటారు. అలాగే సమస్త జీవుల యొక్క కారణ శరీరంతో తాదాత్మ్యం చెంది వ్యక్తమయ్యేటువంటి చైతన్యాన్ని ఈశ్వరుడు అంటారు. అనగా ఒకే చైతన్యము ఒక్కొక్క ఉపాధి ద్వారా వ్యక్తమవుతున్నప్పుడు ఒక్కొక్క పేరుతో పిలువబడుతూ ఉంటుంది. ఎలాగూ అంటే ఇప్పుడు చూడండి, ఒక పురుషుడు ఉన్నాడు అనుకోండి. ఆ పురుషుడు భార్య దగ్గర భర్త అని సంబోధించబడుతూ ఉంటాడు. అలాగే సంతానము దగ్గరికి వెళ్ళేటప్పటికి తండ్రి అని సంబోధించబడుతూ ఉంటాడు. మనవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి తాత అని సంబోధించబడుతూ ఉంటాడు. ఆఫీస్కి వెళ్ళినప్పుడు బాస్గా సంబోధించబడుతూ ఉంటాడు. అంటే ఆయన చేసేటువంటి పనులని బట్టి, ఆయన పెట్టుకునేటువంటి సంబంధాన్ని బట్టి ఆ విధంగా పిలుస్తూ ఉంటారు. అంటే ఒకే వ్యక్తి తండ్రిగాను, తర్వాత భర్తగాను, తాతగాను, బాసుగాను అనేక పేర్లతో పిలువబడుతున్నాడు కదా. అదేవిధంగా ఆత్మ ఒక్కొక్క ఉపాధిలో పనిచేస్తున్నప్పుడు ఒక్కొక్క పేరుతో పిలువబడుతూ ఉంటుంది, కానీ ఒక్కటే ఉన్నది అని చెప్పారు. చెప్పి ఆ ఒక్కదాని వల్లే, అంటే ఆ ఈశ్వరుని యొక్క శక్తి వల్లనే సమస్త విశ్వం యొక్క సృష్టి స్థితి లయాలు జరుగుతున్నాయి అని చెప్పి, ఇది తెలియనటువంటి జడధియ అంటే మందబుద్ధులు, జ్ఞానశూన్యులైనటువంటి వాళ్ళు దైవశక్తి మీద నిందలు వేస్తారు, లేదా నిందాపూర్వక వాదాలు చేస్తారు అని చెప్పారు. అంటే వాళ్ళు ఏమంటారు అంటే, నాస్తికులు అంటారు వాళ్ళని. దేవుడు అనేవాడు ఉన్నాడా? ఉంటే కనిపించాలి కదా అంటారు. అంటే ఇప్పుడు చూడండి, నా వీపు నాకు కనిపించదు, నాకు కనిపించనంత మాత్రాన నా వీపు లేదని నేను అంటానా? అనలేం కదా. నాకు కనిపించలేదు కానీ అది ఉంది కదా. అదేవిధంగా భగవంతుడు మన కంటికి గోచరించట్లేదు, కానీ ఆయన ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే మనకి చెప్పారు, తిలమధ్యే యథా తైలం, క్షీరమధ్యే యథా ఘృతం, పుష్పమధ్యే యథా గంధం, ఫలమధ్యే యథా రసః, కాష్టాగ్నివత్ ప్రకాశేత, ఆకాశే వాయువచ్చరేత్. ఎలా ఉన్నాడు భగవంతుడు అంటే, తిలమధ్యే యథా తైలం, నువ్వులలో నూనె వలె ఉన్నాడు. నువ్వులలో నూనె ఉందండి, బయటికి కనిపిస్తుందా?
కనిపించదు. మరి ఎప్పుడు బయటికి కనిపిస్తుంది? దాన్ని గానుగులో వేసి బాగా తిప్పినప్పుడు నూనె బయటకు వస్తుంది. అలాగే క్షీర మధ్య యథాఘృతం, పాలల్లో నెయ్యి ఉంది, కానీ దానిని మనం చూడాలంటే చాలా కృషి చేయవలసి ఉంటుంది. కర్మయోగం అనే అగ్ని మీద పెట్టి పాలు కాచాలి, భక్తి యోగం అనే దానితో చల్లార్చుకోవాలి, గురూపదేశం అనే తోడు వేసుకోవాలి, వివేకం అనేటువంటి కవ్వముతో బాగా చిలకాలి, అప్పుడు వెన్న వస్తుంది. తర్వాత ఆత్మానాత్మ విచారణ అనేటువంటి అగ్ని మీద పెట్టి కాచినప్పుడు అప్పుడు నెయ్యి వస్తుంది. ఇదేది చెయ్యకుండానే పాలల్లో నెయ్యి ఉందంటే నేను నమ్మను అంటే అది నీ అజ్ఞానమే కదా. కాబట్టి ఇక్కడ క్షీర మధ్య యథాఘృతం, పాలల్లో వెన్న ఉన్నట్లుగా, నెయ్యి ఉన్నట్లుగా. పుష్ప మధ్య యథాగంధం, పుష్పంలో వాసన ఉందండి. వాసన ఉన్నప్పుడు ఆ వాసనను మనం ఆఘ్రాణించాలి అంటే, అనుభూతి చెందాలి అంటే దాని దగ్గరికి వెళ్ళాలి కదా. ఎక్కడో పుష్పం ఉంది, ఇక్కడికి నాకు వాసన రావట్లేదు కాబట్టి ఆ పుష్పంలో వాసన లేదని నేనంటే ఎలా అవుతుంది? కరెక్ట్ కాదు కదా. నేను ఆ పుష్పం దగ్గరకు వెళ్ళి దాని యొక్క వాసన నేను ఆఘ్రాణించినప్పుడు అది నాకు అనుభూతం అవుతుంది. అంతవరకు దాని యొక్క వాసన నాకు అనుభూతం కాదు కదా. అలాగే ఫలమధ్యే యథారస, ఫలంలో రసం వలె. మీరు చూడండి, బత్తాయి పండు తీసుకోండి, కమలా పండు తీసుకోండి, లేకపోతే మామిడి పండు తీసుకోండి, ఏదైనా తీసుకోండి, పైన తొక్క ఉంటుంది కదా, అది తీసేస్తే కానీ రసం మీకు కనిపించదు కదా. అంటే తొక్క అంటే ఏంటండి? ఈ ఉపాధులే. ఈ ఉపాధుల్ని తొలగిస్తే ఆత్మానాత్మ విచారణతో అప్పుడు అది తెలుస్తుంది. అదేమీ చేయకుండా దేవుడు లేడు అంటే అజ్ఞానమే. తర్వాత ఏం చెప్పారు? కాష్టాగ్నివత్ ప్రకాశేత ఆకాశే వాయువచ్చరేత్, కర్రలో అగ్నిలాగా. కర్రలో అగ్ని ఉంటుందండి. ఇప్పుడు హోమాలు చేసేటప్పుడు, పూర్వము వైదిక కర్మలు ఆచరించేటప్పుడు కర్ర నుంచి అగ్నిని పుట్టించి హోమాలు వెలిగించేవారు. ఇప్పుడు కూడా నిష్ఠాపరులైనటువంటి బ్రాహ్మణులు కొందరు అలా చేస్తున్నారు. కాబట్టి కర్రలో ఉన్న అగ్ని ఎప్పుడు బయటకు వస్తుంది? బాగా రాపిడి చేసినప్పుడు వస్తుంది. అలాగే ఆకాశే వాయువచ్చరేత్, ఆకాశమంతా వ్యాపించి ఉన్న వాయువులాగా పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు. కానీ చూసే దృష్టి మనకి లేదు. మన దృష్టికి గోచరించనంత మాత్రాన దేవుడు లేడు అనుకోవడం అజ్ఞానం. అందుకే వాళ్ళని జడబుద్ధయ, జడమైన బుద్ధి కలిగిన వాళ్ళు అని చెప్తున్నారు. ఇప్పుడు మనకి ఉదాహరణకి అర్థం చేసుకుందాము. ఇప్పుడు నేను ఒక ఫోన్ ఉంది నా దగ్గర, ఆ ఫోన్లో నేను రికార్డ్ చేస్తున్నాను. ఈ ఫోను ఎవరో ఒకరు సృష్టి చేసి ఉండాలి, దీనిని సృష్టించి ఉండాలి, తయారు చేసి ఉండాలి కదా. అతను తయారు చేసే శక్తి అతనికి ఉండాలి, దానికి సంబంధించినటువంటి జ్ఞానం అతనికి ఉండాలి. అప్పుడు అతనిలో ఉన్న ఆ శక్తిని, ఆ జ్ఞానమును ఉపయోగించుకొని అతను ఈ మొబైల్ని తయారు చేసి ఉంటాడు. అలా సృష్టిలో వస్తున్నటువంటి ప్రతి వస్తువుకి ఒక కర్త అనేటువంటి వాడు ఉంటాడు కదా. కుండ తయారు కావాలంటే కుమ్మరివాడు ఉండాలి, నగ తయారు కావాలి అంటే కంసాలివాడు ఉండాలి. ఇలా జడమైన వస్తువులకే ఒక కర్త ఉన్నప్పుడు అనంత బ్రహ్మాండాలతో ఉన్నటువంటి ఈ విశ్వము ఆలోచించండి ఒకసారి. అయనాలు, మాసాలు, ఋతువులు, పక్షాలు, మొత్తం సృష్టి అంతా కూడా ఒక లయబద్ధంగా కదులుతూ ఉంది కదా. మరి ఎవరు లేకుండా సృష్టి ఎలా వస్తుంది? ఎవరు నడిపించకుండా సృష్టి ఎలా కదులుతుంది కదా.
కాబట్టి ఈ జ్ఞానము లేనటువంటి మందబుద్ధులు దేవుడు లేడు అని ఈశ్వరుని యొక్క మహిమ మీద నిందలు వేస్తారు. అంటే ఆయనని తూలనాడతారు. ఎవరి దగ్గర? అభాగ్యుల దగ్గర. జ్ఞానవంతుల దగ్గర వాళ్ళు మాట్లాడలేరు. ఎవరైతే బలహీనులై ఉంటారో, ఎవరైతే సరైనటువంటి జ్ఞానము లేని వాళ్ళై ఉంటారో, ఎవరైతే ఇతరుల మాటలకు వెంటనే తలొగ్గుతారో అలాంటి వాళ్ళకే వాళ్ళు చెప్తారు. భగవద్గీతలో కూడా చెప్పారు కదా, యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చితః. అవివేకుల దగ్గర చెప్తారు ఇవన్నీ. ఇప్పుడు హిందూ మతంలో నుంచి వెళ్ళిపోయే వాళ్ళందరూ కూడా ఇలాంటి జడబుద్ధి కలిగినటువంటి వాళ్ళే, అవివేకులే. ఎందుకంటే వాళ్లకు తత్వం యొక్క జ్ఞానము లేకపోవడం వల్ల ఎవరో చెప్పినటువంటి మాటలు చాలా పుష్పితాం వాచం, చాలా అందముగా నిజమే అన్నట్లుగా ఉంటాయి. కాబట్టి బలహీనులైనటువంటి వాళ్ళు వెంటనే ఆ మాటలకి లొంగిపోయి వారి త్రోవలో వెళ్తుంటారు. జ్ఞానవంతులు అలా చెయ్యరు కదా. కాబట్టి ఈశ్వరీయ శక్తిని వాళ్ళు నిందిస్తారు అని చెప్తున్నారు. వాళ్ళు ఏమని నిందిస్తారండి? చాలా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ శ్లోకము చెప్పుకుందాం. హరి ఓం.